పెట్టెదురా వైకుంఠము కానా చేయనకొండ పెట్టరాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఏంటి తిరుమల కొండ పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి ఆ తిరుమల శ్రీనివాసుని ఒక వీడియో అండి. ఇప్పుడు తిరుపతి సిరీస్లో ఉన్న 4th వీడియో. నమస్తే, నేను మీ కార్తిక్. ఇప్పుడు చూసే వీడియో వచ్చేసి మోకాల పర్వతం. మోకాల పర్వతం మహాదివ్యం. మోకాల పర్వతం ఒక మహాదివ్య క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. మోకాల పర్వతం ఎందుకు అంత ప్రాధాన్యం పొందింది? అసలు మోకాల పర్వతం ఎందుకు అంత ప్రాచీనంకి వచ్చింది? మోకాల పర్వతం వెనుక రహస్యం ఏమిటి? అన్నమయాచార్యులకి మోకాల పర్వతానికి సంబంధం ఏమిటి? ఇవన్నీ విషయం మాట్లాడుకుందాం. మోకాల పర్వతం నుండి అసలైన తిరుమల మొదలవుతుందండి. అక్కడ నుండి కొండ మొత్తం సాలగ్రామయం. ఎందరో ఋషులు, మునులు మొదలుకొని ఆ పరమపదానికి పాదాలను ధ్యానిస్తూ ఉన్నవారు. గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. మాట ఆస్వాదించాలే కానీ ఒక్క పరమానందభూతిని పొందవచ్చు. ఇక్కడే కొన్ని వేల కల్పాలు ఉన్న సమస్త దశావతారాలకు సంబంధించిన శాలిగ్రామాలను దర్శించినారు మహాపురుషులు. శ్రీనివాసుని మామగారి ఆకాశరాజుకు కూడా అంతటి భాగ్యం కలగడానికి కారణం తిరుమల. ఇదంతా మహత్వం కలిగిన మోకాల పర్వతాన్ని పాదాలు తాకూడదని భగవత్ రామానుజాచార్యులు మోకాళ్ళతో ఎక్కారు. ఇలా ఎక్కగా మోకాలు దెబ్బతిన్నాయి. ఈ యొక్క విషయాన్ని తెలిసిన తిరుమల నంబి మరియు అతని పరివారము తరలివచ్చి స్వామివారు నివేదించిన మామిడి పళ్ళను ఇచ్చారు. ఆ ఒక మహా ఆనందంతో రామానుజాలు స్వీకరించారు. ఈ సంఘటన జరిగిన స్థలమే భాష్యకారుల సన్నిధి. ఆలయం ఇప్పటికీ ఈ యొక్క మామిడి పళ్ళను సంతటిగా 2 మామిడి చెట్లను చూడవచ్చు. ఇంతటి గొప్ప రహస్యాలు కలిగిన ఒక మోకాల పర్వతాన్ని హరినామ కీర్తనలతో ఆనందంగా ఎక్కి హరివ్రాసాన్ని చేరి గోవిందుని దర్శించి తరించండి. తిరుమలవాస వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. వెడ్డి కాసులవాడ వస్తేవతనియ గోవింద గోవింద అంటూ ఒక శ్రీనివాసుని ఒక నామంతో మనందరం కూడా కొండ ఎక్కుతూ ఈ ఈ యొక్క మోకాల పర్వతానికి ఇంకొక రహస్యం కూడా ఉందండి. మనందరికీ అన్నమయ్య సినిమా చూసే ఉంటాం. ఆ సినిమాలో మనకి సినిమాయే కావచ్చు కానీ మనం తెలుసుకున్న సినిమాల నుంచే కదా నాలెడ్జ్ అంతా. ఆ సినిమాలో మనకి అన్నమయ్య మనకి మోకాల పర్వతం మీదే తన కళ్ళు తిరిగి పడతాడనమాట. అప్పుడు లోకమాత అయిన ఒక పద్మావతి అమ్మవారు వచ్చి ఒక అన్నమయ్యని సేద తీర్చి పంపిస్తుంది చూడండి. ఆ సంఘటన తలుచుకోండి. మన మోకాల పర్వతం ఎక్కితే మనం కూడా ఒక అన్నమయ్యలా భావించుకుని పద్మావతి అమ్మ రాక గురించి మనందరం ఎదురు చూసే అంత భక్తితో మనందరం కూడా తిరుమలని భావిస్తూ ఉండాలండి. అంత భక్తితో మనం అసలు తిరుమల వెళ్ళడమే మన జన్మ ధన్యమైనట్టు. ఆ తిరుమల కొండని మోకాల పర్వతంతో ఎక్కామంటే మనం ఇంకేదైనా ఉందా అండి? అసలు మన జన్మ ధరించిపోయినట్టే. మనం కూడా అన్నమయ్యలాగే ఆ ఒక అనుభూతిని చెందుతూ తిరుమల ఎక్కగలిగితే అది నిజమైన యాత్ర అండి. ఆ యాత్ర సఫలీకృతం కావడానికి నిజంగా యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తామో అదే విధంగా మనం కూడా ఆనందాన్ని అలాగే ఒక అనుభూతిని పొందుతామండి. ప్రతి ఒక్క కొండ ఎక్కుతూ ప్రతి ఒక్క సంఘటనని అనుభూతి చెందుతూ ఉంటే నిజంగా మనకి శ్రీవారు చూసేటప్పుడు మన 2 కళ్ళలోంచి కారే ఒక కన్నీటి పర్యం కావడం మనందరికీ చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. నిజంగా ఎంత కష్టపడి కొండెక్కిన తర్వాత శ్రీవారిని ఒక్కసారి మన 2 కళ్ళతో చూసుకుంటే ఆ 2 సెకండ్లు కలిగే ఆనందం వర్ణాతీతం. ఇంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కార్తిక్. జై శ్రీరామ్. శ్రీమాన్